తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించాను. ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగించారని ప్రజలకు చెప్పిన ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాలి, నెక్స్ట్ ఏమన్నా 4 విడతల డిఏ ఇప్పుడు విడుదల చేయాలి, 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు, అవి ఇవ్వాలి. మళ్ళీ 40,000 కోట్లు రుణమాఫీ చేయాలి. ఎక్కడికి చేస్తారండి? ఎవరిని మోసపుస్తాడు ఈయన? అంత వట్టిదే, ఫాల్సు. అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే, ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటికి పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసులలో డబ్బులు ఉండేయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సఫలీకృతం కాడు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. ఆయన చేతుల మైకుందే. కేసీఆర్ గారు సార్, ఇటు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకుపోయిన కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు. జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు. ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది, అది బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓకే, మరి చాలా సంతోషం. షెడ్లో ఉన్నది కదా కారు. ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇటు మీకు స్ట్రైట్ సార్, రైట్ సైడ్ లో ఉద్యమకారులు ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఏంటి సార్? ఓకే సార్, కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక నిమిషం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్కి మాకు కేసీఆరే ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా, ఆయనకు లోకల్ రాజకీయాలు అనేది తెలుసు, ఆయన మాతో గేమ్ ఎట్లాడాలో ఆయనకు తెలుసు, ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేటువంటిది నిన్న ఒక మాట్లాడారు. బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళతో పెద్దగా ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటిది మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ల అంశం పైన భారీగా చర్చ జరుగుతోంది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్. ఈ రెండింటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము. మొదటి ప్రశ్నకు సమాధానం. బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట. ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది. ఈ రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటారు. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే గోల. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, వాళ్ళు ముస్లింలా, హిందువులా, మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినారో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో. వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది. వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే. అందుకే దళిత బంధు తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపదంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే. మనది ఒక టిపికల్ దేశం భారతదేశం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు. వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య. సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు. సార్, ఏం కావాలంటారు మీకు? అంటే ఏం చెప్తారు, ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు? మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఏంటి సార్? నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరు ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత. ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలని డెఫినెట్గా.
ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు. ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి కోరిన తదాస్తు దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోతుందో. సార్ మీరు ఇందాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ బలపరుస్తుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది. దీన్ని మీరు ఆఖరి నిర్ణయం జరగదండి. నేను చెప్పిన కదా బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్. కేసీఆర్ గారు ఇక్కడ సార్ ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది. ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన, డెఫినెట్గా చూస్తారు. సార్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తే ఎందుకుండానే అవకాశం వస్తే ఉండరు. ఎవరైనా నాకు అర్థం గమ్మతు నువ్వు నీకంత అమాయకున్నా సార్ అవకాశం రావాలనే కానీ ఎందుకున్నావు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. మా సురేష్ భాయ్ సాబ్ నవ్వుతున్నాడు, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. కేసీఆర్ సార్ నిషేధం పెట్టగలరా? టైం ఎంత అయింది? కేసీఆర్ సార్ సార్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు. పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారనే మాటను మాట్లాడినారు. ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి. పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది. థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పదు కదా, చాలా సింపుల్ అది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము 7 అసెంబ్లీకి ఇచ్చిన సీట్లు 2 కోల్పోయినాం. మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 18లో మేము గెలిచిన తర్వాత 7 అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం, కానీ మేము ఓడిపోయినాం. అట్లా 6 సీట్లు గెలిచిన దానికి ఓడిపోయినాం. తారుమారు అయిపోతే అట్లా ఉండదు. ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా. ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు. రెండవది మాదిగ సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా. పెద్దపల్లిలో వాళ్ళయ్యేల పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు. సార్ 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 నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలిలేని మంగళి పిలితల కొరిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికిమాలిన పనులు ముందరేసుకుంటున్నారు. సార్ ఉండే బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు. ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్గా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడు అడిగినా, మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం